నా యూట్యూబర్స్ తమ్ముళ్ళకి అన్నలకి హ్యాపీ రక్షాబంధన్. ఈ పండగ అంటే అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ బాగుండాలి, క్షేమంగా ఉండాలని ప్రతి అక్క ప్రతి చెల్లి జరుపుకునే పండగ అండి. అలానే నేను కూడా మా తమ్ముడికి రక్షగా ఉండాలి, వాడు బాగుండాలి, వాడు సంతోషంగా ఉండాలని నాకు కట్టాల్సిన పండగ అండి. కానీ నాకు అదృష్టం లేదండి. ఎందుకనంటే తమ్ముడు ఉన్నాడండి, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి అండి. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటామండి, కర్ణాటక అండి. ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్స్ వచ్చిందండి. ఒక్కదాన్ని వెళ్ళి పోవడానికి నాకైతే అంత ధైర్యం లేదండి. మా సార్ని తీసుకుని వెళ్దామన్నా ఆయనకైతే హాలిడే లేదండి. కావున అందుకే నేను వెళ్ళలేకపోయాను. నేనే కాదండి, పాపం ఈ పండుగ రోజు చాలామంది అక్కలు అలాగే అన్నలు తమ్ముళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్లో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి చాలామంది పాపం వాళ్ళ అక్క రాఖీ కట్టలేదని బాధపడే వాళ్ళు ఇంక చాలామంది ఉంటారండి. ఈ పండుగ రోజు చాలామంది గుర్తొచ్చిందండి. నాకైతే చాలా బాధేస్తుందండి. ప్రతి ఫోన్లోను, ప్రతి వీడియోస్లోను, ఇన్స్టాలోను, యూట్యూబ్లోను అండ్ స్టేటస్లో అండి ప్రతి ఒక్కరు వాళ్ళ అన్నకి వాళ్ళ అక్క రాఖీ కట్టిన వీడియో చూస్తే నాకు కూడా మనసుకు చాలా బాధ అనిపించింది. నాకైతే మా తమ్ముడు గుర్తొచ్చాడండి. ఫోన్ చేసి మాట్లాడి కొంచెం మనసు అయితే నచ్చ చెప్పుకున్నానండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చి చేద్దామంటే నాకైతే కళ్ళ నీళ్ళు అయితే ఆగలేదండి. చాలా బాధ అనిపించిందండి. నా బాధ మీకు చెప్పుకోవాలనిపించిందండి, చెప్తున్నా అండి. అంతేకాదండి, అలానే మా అబ్బాయి వాళ్ళకు కూడా నాకైతే 2 బావులండి. వాళ్ళకి అక్క లేదు, చెల్లి లేదని వాళ్ళ తెగ ఫీల్ అయిపోతున్నారండి. మా ఓడైతే రక్షాబంధన్ రేపు అనగానే నన్ను, అమ్మ రేపు రాఖీ పండగగా, రేపు మరి నాకు అక్క లేదుగా చెల్లి లేదుగా, నాకు రాఖీ ఎవరు కడతారని పాపం వాడు అడుగుతుంటే నాకైతే చాలా బాధేసింది. అంతే అండి, దేవుడు మనం ఏదైతే కావాలనుకుంటామో మనకు అసలు అది ఎప్పుడు ఇవ్వడు కదండి. నాకు కూడా అంతే అండి. ఒక అమ్మాయిని ఇస్తే నా పిల్లలు కూడా ఇలాంటప్పుడు ఇంత బాధ ఉండదు కదండి. వాళ్ళకి రాఖీ పండుగ వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేద్దామండి, అంతా మన చేతిలో లేదు కదా, ఆ దేవుని చేతిలోనే ఉంది కదా. కనీసం మీరైనా హ్యాపీగా ఉండి ఈరోజు మీ అక్కల్ని మీ చెల్లెల్నితో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ అండి. వీడియో నచ్చితే కొంచెం లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా బాధ మీకు చెప్పుకున్నాను.